ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని తలస్తున్నాము, విశ్వసిస్తున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం. మనకి ఒక గుర్తింపు సమాజంలో ఉంది, మనకి ఒక పేరు సంఘములో ఉంది. ఏముంది? ఒక గుర్తింపు సమాజంలో ఉంది. వీళ్ళు ఎవరు అనే గుర్తింపు. సంఘములో ఒక పేరు ఉంది. ఆ పేరు పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? అబ్బో అంతం వరకు వెళ్ళిపోవాలి పేరు. స్తోత్రం. మనము మొదటి వారమే కానీ కడపటి వాళ్ళుగా ఉండడానికి ఏమాత్రం వీరలేదు. మన స్థానం మొదట, దేవుని మందిరంలో మన పేరు మొదట, దేవుని ప్రేమించే విషయంలో మనము మొదట, దేవునికి ఇచ్చే విషయంలో మనమే మొదట. వెళ్ళవలసి వచ్చి చేయవలసి వస్తే మనమే. నువ్వు వేరే వాళ్ళు స్థానం నీకు వద్దు బిడ్డ. ఎంకరేజ్ ఇవ్వడానికి మేమున్నాం, నడిపించడానికి మేమున్నాం, హెచ్చరించడానికి ఉన్నాం, బుద్ధి చెప్పడానికి ఉన్నాం. ఎవరు? క్రైస్తవ్యము అంటే పోయిన వారం చెప్పని సేవకులతో ముడిపడి ఉంది అని. సేవకుడు సరిగ్గా ఉంటే దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క సన్నిధిని సంఘము అనుభవిస్తుంది. స్తోత్రం. సేవకులు సరిగ్గా లేకుంటే సంఘం ఏమైనా దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తములో సంఘం ఎట్లా ఉంటుంది? సంఘము ఎవరిష్టంలో ఉండాలి చెప్పండి? సంఘము ఎవరిష్టంలో ఉండాలి? ఎవరి దృష్టిలో ఉండాలి? ఎవరి దృష్టి? నో ఎస్. అన్ని మార్లు సేవకుడే కాదు మరి, అలానే అన్ని మార్లు దేవుడే కాదు మరి. ఏ మాట ఎలా వస్తుంది? ఆ మాటను బట్టి దేవుని దృష్టిలో ఉండాలి సేవకుడు, సంఘం. ఆ వాళ్ళు మాత్రమే వర్దెలతారు. ఏం వర్దెలడం? కష్టాలమ్మా. ఏం వర్దెలడం? బాధలమ్మా. ఏం వర్దెలడం? రోగమమ్మా. ఏం వర్దెలడం? ఇబ్బందులమ్మా. అంటే భక్తులు అలానే వెళ్ళారు. స్తోత్రం. భక్తులు ఏ మార్గం గుండా వెళ్ళారో తెలుసా? ఆ మార్గాలే వాళ్ళవి. ఆ మార్గం వద్దనుకుంటే ఎలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ మార్గం గుండా వెళ్ళారు? చాలా సంతోషం. ఎంత పేరు ఆయనకి, ఎంత విలువో ఆయనకి, ఎంత ఘనతో ఆయనకి కదండి. ఒక్కొక్కరు ఎంత బాగా మహిమపరిచేవారు ఆయన్ని. మహిమపరిచారు ఆయన్ని, ఘనపరిచారు ఆయన్ని. కాస్త ఘనత వెళ్ళిపోతుంటుంటే లాగేసేటోళ్ళు. ఎన్ని తిప్పలు పడ్డాడు ఆయన. ఆయన ఏం నేర్పించాడు? ఆయన ఏం కలిగి ఉన్నాడో భక్తులు కూడా అదే అయ్యి ఉన్నారు. ఆ దేవుడు భక్తులు ఏమై ఉన్నారో మనము కూడా అలానే అయ్యుందుముగాక. క్రీస్తు స్వారూప్యములోకి మనము వచ్చుదుముగాక. మన ఇష్టము, ఆయన ఇష్టము, భక్తుల ఇష్టము, మన ఇష్టము ఏమాత్రం కూడా వేరుగా ఉండకూడదు. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని మేకలు ఉంటాయి. మేకను చూడకో. ఎవరిని చూడాలి? గొర్రెనే చూడాలి. అమ్మో గొర్రెలు వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పటికీ నువ్వు కూడా ఆ గొర్రెలు వెనకాల పరిగెడుతూ ఉండాలి. ఏదో ఒక గొర్రె నీకు కనబడింది అనుకో, అమ్మో ఈ గొర్రె వెళ్ళిపోతుంది. స్తోత్రం అని నీకేమొచ్చేయాలి? హలో ఏంటి ఫ్రెండ్స్లో వచ్చినందుకు దేవునికి స్తోత్రమే. కానీ ఫ్రెండ్స్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటే దేవునికి స్తోత్రం చెప్పలేను. ఇద్దరు ధ్యాస ఇటే ఉండండి. అందరూ ఇలాగనే ఉండాలి. రావడం మంచిది, అందరూ రావాలి. సమస్త ప్రజలకు ప్రైట్ టవర్. స్తోత్రం. ఇక్కడే ఆశ్రయం. సమస్త ప్రజలకు మందిరమే గూడండి. ప్రజలకు గూడు, వాన కోవులకు గూడు స్థలం అండి. ఆశ్రయం లేని వారికి ఆశ్రయపురం అండి. ఏది? మందిరం. తప్పగా రావాలి, అందరూ రావాలి. వచ్చిన వారిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళని భక్తిలో పెంచాలి. జోసు స్నేహితులు వస్తే భక్తిలో పెంచాలి. అమ్మాజీ స్నేహితులు వస్తే భక్తిలో పెంచాలి. అంతేగాని నా సొల్లు కబుర్లతోనూ నీ సొల్లు కబుర్లతో చెప్పి పాత్రం చేయకూడదు. ఇక్కడికి ఎవరు వస్తారు? పనికి రాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా నన్ను మార్చుమా. సువార్త పనిలోని పాత్రలన్నీ. ఒక్కొక్క పాత్ర ఏ పనిలో? ఎవరిని పొగడాలి? పాత్ర శ్రీ యేసుని పొగుడుచుండా సాక్షిగా నుండు. అమ్మా
పాత్రగా చేయాలి. ఇప్పుడు ఈ పాత్రలన్నీ సాక్షిగా ఉండాలి. ఇప్పుడు ఎవరికి సాక్షిగా? సువార్త పనిలో దేవుని సంఘములో ఒక్కొక్కరికొక సాక్షి. మరొక శరణం ఏంటంటే, పగిలి ఉన్న పాత్రను నేను కొనువారులే. పగిలిపోయింది ఎవరు కొంటారు? పగిలిపోయింది ఎవరిని కొంటారా? మంచిది. చిన్న డ్యామేజ్ కనబడితే రేటు తగ్గిస్తావా? ఏంటి అంటే ఏమంటావు? రేటు తగ్గిస్తావా? అయితే ఇది తీసేయి అంటావు. పగలడో సొట్టతోనూ ఏదో ఒక లోపంతో ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏం చేయాలి మరి? మంచి పాత్రగా చేయాలి. స్తోత్రం. మంచి పాత్రగా చేసి నువ్వు స్త్రీ యేసుని పొగుడు బిడ్డారని ఇందులో నుంచి గూడులో నుంచి పంపించాలి. మనం ఇందాక వర్షిప్లో ఒక పాట పాడుకున్నాము. ఏమని పాడుకున్నాం? నేను నివసించే ఆశ్రయపురమా, నన్ను రక్షించిన నా జయధ్వజమా. నువ్వు నివసించడానికి ఇది ఆశ్రయపురం. దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవునితో నీ సమస్యలు చెప్పుకోవడానికి, ప్రార్థించడానికి, దేవుణ్ణి పూజించడానికి, మోకాళ్ళేసి నా యేసు అని పిలవడానికి, అబ్బా తండ్రి అని పిలవడానికి ఇది ఆశ్రయపురం. స్తోత్రం. ఎంతమంది చేశారు ఈ ఆశ్రయపురంలోని? అందుకే మేకలతో కలవద్దు అంటున్నా నేను. గొర్రెలతోనే కలవాలి, గోధువులతోనే కలువు అంటాను నేను. దేంతో వద్దు మరి? గురుగులతో వద్దు. మనం గురుగులను చూసుకోకూడదు. గురుగులను చూసుకుంటే ఎట్లా? మేకలను చూసుకుంటే మేకల మందం చూసుకుంటే ఎట్లా? గొర్రెలను చూసుకుంటూ ఉండాలి మనము. నన్ను బలపరిచే ఓ వాక్యవర్మ, ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా నిన్ను బలపరిచేది ఎవరు? వాక్యమండి. వాక్యమే ఎనర్జీనిస్తుంది, వాక్యమే శక్తినిస్తుంది, వాక్యమే. నేనేమన్నా కొంచెం డౌన్ అయితే నాకు వాక్యం నేస్తుంది. ఏమిస్తుంది? వాక్యమే. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఫుల్ ఏమి ఎక్కిపించుకున్నట్టు సెలన్ ఎక్కిపించుకున్నట్లే. బలం ఇంజక్షన్ చేయండి డాక్టర్ బాబు అంటాం. ఏం బలం ఇంజక్షన్? ఈయనే వాక్యమే ప్రవ్వా అనని. కష్టాల్లో వస్తే వాక్యమే. ఏదో ఒక భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆ భక్తుడు సాగాడుగా, యేసయ్య నేను సాగాలి. స్తోత్ర అని మనకు బాధల్లో నెమ్మదినిచ్చేది ఇదే. నీవేమైనా ఆకలిగా ఉన్నన్నావా, నీ ప్రాణానికి తృప్తినిచ్చేది ఇదే. ఇది మనము ఇట్లా ఉంటూ దేవుని సన్నిధిలో మనం గడుపుతూ దేవుణ్ణి ఆరాధించాలని, ప్రార్థించేవారుగాను, పాడువారుగాను, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు నా సమయము, నా సబ్జెక్టు మీ అందరికీ అర్థమవ్వాలని భాషలో చెప్పడానికి ముందుకు వచ్చాను. దేవుడే తన ఆత్మ సన్నిధిని నాకు అనుగ్రహించి మీతో స్పష్టంగా మాట్లాడునుగాక. దేవుడే మాట్లాడునుగాక. దేవుడు మాట్లాడితే నీ పాత్ర సరవుతుంది, మనుషుడు మాట్లాడితే నీ పాత్ర సరికాదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే నీకు భారం పెరిగిపోతుంది, మనుషులు మాట్లాడితే నీకు భారం పెరగదు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడాలి. నీకు ఏదో ప్రతి పాత్ర సరైపోవాలి, ప్రతి పాత్ర సువార్త పనిలో వాడబడాలి. ఆమేన్. మనం దేవుని కోసమే పని చేయాలి, దేవుని కోసమే నడవాలి. ఎన్నో దేవుడు మేలుడు చేస్తున్నాడు, నాకు ఇంకా మేలుడు చేస్తే అప్పుడు నమ్మకంగా ఉంటానని అనమాకండి. చనిపోవలసిన మనము, మరణమై స్మరణకు రాని ఓటుకుండలుగా ఉండవలసిన మనము దేవుడు బ్రతికించాడు. ఎందుకు? సువార్త పనిలో వాడబడతావని. స్తోత్రం. సువార్త పనిలో నువ్వు ఒక పాత్రగా ఉంటావని, శ్రీయేసుని నువ్వు ఒక మహిమపరుస్తూ ఉంటావని, నీ ద్వారా శ్రీయేసుకి మహిమ వస్తుందని, ప్రభుయేసుకి ఘనత వస్తుందని, ప్రభుయేసు నువ్వు పూజిస్తావని. అంతేగాని నేను తగ్గింది, నా బాగుంది, వెళ్దాంలే నెక్స్ట్ వీక్, వెళ్దాంలే నెక్స్ట్ డే అని అనుకోకూడదు. మనం ఈ రోజులు నేను శ్రీయేసుని పొగడాలి. ఇప్పటి వరకు బలహీనమైంది పాత్ర, ఇప్పుడు వరకు వ్యాధితో ఉంది పాత్ర, ఇప్పుడు వరకు నేర్చగలిగింది పాత్ర, ఇప్పుడే జస్ట్ బాగుంది పాత్ర. ఈ కొంచెం సమయంలోనే శ్రీయేసుని పొగడాలి. స్తోత్రం. బాగుందనండి, అలా నడ్డి వాల్చానండి, అలా నిద్రలోకి వెళ్ళిపోయి ఈ మాటలు కాదు. ఇవి శ్రీయేసుని పొగడడానికి పనికిరావు. ఓపిక లేని పరిస్థితిలో ఓపికను తెచ్చుకుని శ్రీయేసుని పొగుడుతూ ఉండాలి మనం. అలా ఉండాలి అంటే నువ్వు వాక్యంలో నిలిచి ఉండాలి. స్తోత్రం. వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీలో నిలిచి ఉంటే, వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటే నువ్వు శ్రీయేసుని ఖచ్చితంగా పొగడుతావు. స్తోత్రం. చాలామందికి శ్రమ వస్తే కూలిపోతున్నారు, చాలామందికి ఇబ్బంది వస్తే
తూలిపోతూ ఉన్నారు. శ్రమలు కష్టాలు వచ్చాయని ఆనాడు భక్తులు కూలిపోలేదు. రోగము వ్యాధి ఒంటరితనం వచ్చిందని ఆనాడు భక్తులు ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రభుని నమ్మిన భక్తులు ఏమైతే చూసి నేర్చుకుంటూ వెళ్ళారో వారి అనుభవంలో నుంచి, దేవుని అనుభవంలో నుంచి మన పాస్టర్ గారు సండే చెప్పారు, ఫ్రైడే నైట్ చెప్పారు. ఏమని? పౌలు గారు లేరు కానీ పౌలు గారు రాసిన మాటలు ఉన్నాయి. ఒకవేళ మేము లేకుంటే మేము వ్రాసే మాటలు ఉంటాయి. అంటే భక్తులు చూసి నడవాలి, అది ఆయన చెప్తా. ఆ మాటలు చూసి నడవాలి అని ఎంతో ప్రయాస పడుతూ ఉన్నాం. కట్టడం కోసమే కానీ కూల్చడం మాత్రము కాదు. కడుతూ ఉంటే నువ్వు కూలిపోతున్నావు. ఏమైపోతున్నావు? కడుతూ ఉంటే కూలిపోతూ ఉన్నాం. మనం అలా కూలిపోవడానికి వీరలేదు. మరి ఎవరమ్మా నిలవబడిన వారు అంటే యోసేపు. స్తోత్రం. యోసేపు అనగానే మీకు ముందు గుర్తుకొచ్చేది తండ్రి గుర్తుకు రాడు. ఎవరు గుర్తుకొస్తారు? అన్నలు, స్నేహితులు. యోసేపు అన్నలు ముందు గుర్తుకొచ్చేస్తారు. యోసేపు అనగానే అవును కదా అని నిలవబడ్డాడు. ఈరోజు నువ్వు నిలవబడాలి. ఎవరన్నా వచ్చి ఒక పోటు పొడుస్తున్నారా? నిలవబడు. ఎవరన్నా వచ్చి నిన్ను లాగుతున్నారా? బ్యాక్కి నిలవబడు. ఎవరన్నా వచ్చి నిన్ను గాయపరుస్తున్నారా? నిలవబడు. ఎవరన్నా వచ్చి నీ 2 కాళ్ళు ఎరగొడేస్తున్నారా? నిలవబడు. ఎవరన్నా వచ్చి నువ్వు పనికిరావు విలసాంటి వచ్చి ఒక మాట అన్నారు, నన్ను ఇట్లా అన్నారమ్మా, ఏదో అన్నారని చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? నిలవబడాలి. నువ్వు అలానే నన్ను కించపరుస్తావు, నా దేవుడు నాకు నువ్వు అనే కొలతగా శక్తినిస్తాడు, నువ్వు అనే కొలదిగా నాకు బలాన్ని ఇస్తాడు, నువ్వు అనే కొలదిగా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నువ్వు అనే కొలదిగా నన్ను శపించే కొలదిగా నేను ఆశీర్వాదకరముగా ఉంటాను. నేను నిలవబడాలి. ఎంతో ప్రేమగా మాట్లాడతారమ్మా. మీ పాటలు, మీ ఆరాధన, మీ వాక్యము నా జీవితానికి ఎంతో శ్రేష్టంగా ఉంటాయమ్మా. అందుకే దాటిపోలేక వచ్చానమ్మా అని చెబుతూ మందిరానికి వెళ్ళేటోళ్ళు ఎట్లా ఉన్నారో చెప్పింది ఆమె. మజ్జిగ పాడైతే డిస్టర్బెన్స్, అన్నం పాడవుతే డిస్టర్బెన్స్, పిల్లెదురు వస్తే డిస్టర్బెన్స్, కుక్క ఎదురు వస్తే డిస్టర్బెన్స్. అయ్య బాబాయ్, మనకు అన్నీ ఫ్రెష్గా ఉంటే దేవుడు. ఏమైనా కాస్త డామేజ్ అవుతే ఎక్కడ దేవుడండి? నిలవబడాలి. స్తోత్రం. ఎప్పుడు బలహీనులమో చెప్పండి, అప్పుడే బలవంతులం. ఎప్పుడు శక్తి లేని వారమో అప్పుడే శక్తి కలిగిన వారు. ఆమెను లేపండి అబ్బా. చూడండి, పక్కవారిని చూసి వాక్యం వినేటట్లుగా చెయ్యండి. ఎప్పుడు శక్తి లేని వారమో, ఎప్పుడు బలం లేని వారమో అప్పుడే మనం బలం తెచ్చుకుంటూ వెళ్ళాలి. ఎంతోమంది చేత నిలవబడుతున్నప్పుడు ఎవరు దుష్టుడైన అపవాది యోసేపును వెనక్కలావాలని ఒక పక్క గర్జిస్తూ, నీ అన్నలు ఇట్లా, మీ నాన్న ఇట్లా, నీ కుటుంబం ఇట్లా, నీ బంధువులు ఇట్లా అని బంధువు బలాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఓ పక్క దుష్టుడు, ఓ పక్కన కుటుంబము. ఇట్లాంటి పరిస్థితిలో ఏం చేశాడండి? నిలవబడ్డా? పడిపోయాడా? ఏమయ్యాడు? నిలవబడ్డాడు. క్రీస్తుకి వ్యతిరేకంగా నిలవబడలేదు, క్రీస్తు పక్షాన నిలవబడ్డాడు. క్రీస్తు పక్షాన నిలవబడి క్రీస్తుకి స్వారూప్యంలోకి వచ్చి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఎన్ని గాయపరుస్తున్నా పర్వాలేదు, నేను ఎక్కడ నా విశ్వాసాన్ని డామేజీ చేసుకోకూడదు అనుకున్నాడు. ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు నిలవబడ్డాడు అనంటే, నిలవబడ్డానికి కారణము నీ కష్టం కావచ్చు, కొన్ని మార్లు నిలవబడ్డానికి కారణము నీ సంతోషం కావచ్చు. కష్టంలో కూడా నిలవబడాలంటే కష్టంలో కూడా నిలవబడాలి. ఏ కష్టము, ఏ నష్టము నిన్ను పడగొట్టేటట్లుగా ఉండకూడదు. స్తోత్రం. సంతోషం కూడా నిన్ను పడగొట్టకూడదు, అభివృద్ధి కూడా నిన్ను పడగొట్టకూడదు. ఈరోజు అభివృద్ధి వచ్చినా పడిపోతున్నారు, కాస్త 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినా పడిపోతున్నారు, కాస్త అందరికంటే బాగున్నా పడిపోతున్నారు, బాగాలేకపోయినా పడిపోతున్నారు, అలా ఉన్నా పడిపోతున్నారు, ఎలా ఉన్నా పడిపోతున్నారు. నువ్వు ఏది నీ దగ్గరికి వచ్చినా, దేవుడిని మీదకి ఏది అనుమతించినా ఏం చేయాలా? అలా ఉండాలంటే నువ్వు వాక్యం వినాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యం నీ మధ్యలో ఉండాలి. అప్పుడేగా ప్రభా యోబు అట్లా ఉన్నాడుగా, ఆ యోబు లాంటి శక్తి నాకు ఇవ్వు, ఆ యోసేపు అట్లా ఉన్నాడుగా, ఆ యోసేపు లాంటి శక్తి నాకు ఇవ్వు, ఆదరణ లేని టైంలో ఒంటరివాడు ఉన్న ఆ యోసేపు గెలవలేదా? నేను కూడా గెలిచేటట్లుగా సహాయం చెయ్యి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వాక్యం అంటుంది కదా, ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో
ఆయన ప్రేమించే వారి ఆయన ప్రేమించే వారి కొరకంట అన్నిటిలోనూ అత్యధిక విజయమేనంట. ఎవరైతే దేవుడు నిన్ను ప్రేమించినా నువ్వు అన్ని విషయాల్లోనూ అత్యధిక విజయాన్ని పొందుతావు. నీవు దేవుణ్ణి ప్రేమించినా అన్ని విషయాల్లోనూ అత్యధిక విజయమే. ఆయన నిన్ను ప్రేమించినా గెలుపు నీదే, నీవు ఆయన్ని ప్రేమించినా గెలుపు నీదే. ఈరోజు నువ్వు ఆయన్ని ప్రేమించాలి, అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం పొందాలి. ఆయన నిన్ను ప్రేమించాలి అన్ని విషయాల్లో. ఏ సమస్య గుండా వెళ్తున్నా ఆ విషయాల్లో కూడా నువ్వు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం పొందాలి. ఏ విషయంలో అత్యధికమైన విజయం పొందాలి అంటే ఏవి కూడా క్రీస్తు నుండి నిన్ను వేరుపరిచేటట్లుగా ఉండడానికి వీరలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఏటి విషయంలో అత్యధికమైన విజయం పొందాలి అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు? ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా ఏ విషయంలో విజయం? అన్ని విషయాల్లోని విజయం అంట. ఆ విజయం ఏంటో కింద చదవండి ఒకసారి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మరి సృష్టించబడినది ఏదైనను. స్తోత్రం. ఏ విషయములనైనా నువ్వు అత్యధికమైన విజయం. నీ మీదకి ఏది వచ్చినా నువ్వు అన్ని విషయాల్లోనూ అత్యధికమైన విజయం. మరణమైనను ఎర్ర సముద్రమైనను నీతో అటేంటి, నీ తోడు నాకుంటే నేను దాటి వెళ్ళిపోతాను. స్తోత్రం. నేను ఒక సోదరి గురించి మాట విన్నాను. పిచ్చిదానికిలా కనిపించిందమ్మా అని ఒక మన టీం ఒక ఆమె వచ్చి చెప్పింది. ఒక ఆమె గురించి, ఒక అమ్మాయి గురించి. నాకు వెంటనే బాధ అనిపించింది. ఎలా కనిపించింది? అయ్యో తల కూడా దూకోలేదమ్మా. ఎవరున్నారు ఆదరణకి? ఎవరితో నడుస్తుంది? ఎవరితో తిరుగుతుంది? వాళ్ళని చూసినప్పుడు ఈమెమేం ఆలోచించుకుంటుంది? వారికి మళ్ళీ నేను లేననే చింత, వారికి మళ్ళీ నాకు సహాయం లేదనే చింత అని కొన్ని మాటలు చెప్పుకుంటూ నేను అప్పుడు చెప్తూ వచ్చాను. దేవునికి ఎంత వెన్నుపోటు పడుస్తున్నా దేవుడు కోపించుచూనే వాత్సల్యం చూపిస్తున్నాడు. స్తోత్రం. ఆ కోపంలో కూడా దేవుని ప్రేమ ఉంది. స్తోత్రం. ఇదివరకు మోషే జోలికి వచ్చిన వాళ్ళకి వెంటనే, అపోస్తలుల జోలికి వచ్చినప్పుడు వెంటనే, భక్తుల జోలికి ఎవరు వచ్చినా వెంటనే. ఇప్పుడు ఇంక కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే ఆ కోపంలో ఏముంది? యేసయ్య దీర్ఘశాంతం ఉంది. స్తోత్రం. యేసయ్యకు కూడా కోపం వస్తుంది, యేసయ్యకు కూడా బాధ వస్తుంది. పాడైపోతున్న వారిని చూసి, డిస్టర్బ్ అవుతున్న వారిని చూసి ఆయన హృదయం కూడా బరువెక్కుతుంది. ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకా అట్లా అన్న ఉంది. హల్లెలూయా. ఆమె చెప్పగానే నేను బోర్ని ఏడ్చేసాను. మా పాప అంటది కదా, ఎందుకు మమ్మీ ఏడుస్తావు నువ్వు? అవునా, ఎవరిని పిలుస్తుంది అమ్మ అని అమ్మేది? ఇప్పుడు ఇంటిలో ఆమె స్థానమే అమ్మ అయ్యింది. నేను ఇక్కడ నిలవబడి వాక్యం చెప్తే ఏడ్చేవాళ్ళండి. నేను ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నానో తెలుసా? మేకల కోసం, గొర్రెల కోసం. ఆ మేక నీకు ఏమైనా గుర్తొస్తే అమ్మ నువ్వు అనుకో. మేక గుర్తు రాకపోతే నా మాట జాగ్రత్తగా విన్నాను. నిలవబడి వాక్యం చెప్తే ఏడ్చేటోళ్ళు. ఎక్కడో వాక్యం ద్వారా మాట్లాడేది దేవుడు. స్తోత్రం. ఇప్పుడు ఇంటిలో ఆమె అమ్మ అయ్యింది, నాన్నకి ఆమె అమ్మ అయ్యింది, అన్నదమ్ములకి ఆమె అమ్మ అయ్యింది, అందరికీ ఇంటి వారందరికీ ఆమె అమ్మ అయ్యింది. ఎట్లా ఉంటుంది పరిస్థితి? అమ్ముంటే అన్ని అవసరాలు తీర్చబడతాయి, మరి అమ్మ లేకపోతే ఎట్లా అవసరాలు తీర్చబడతాయి అని నేను మాట్లాడుతూ వచ్చాను. వాక్యమిని పశ్చాత్తాపడి, వాక్యమిని మారు మనసు పొంది ఈరోజు నువ్వు మేకమైపోయావు. వాక్యమిని హృదయము పగలగొట్టు, మొండిబారిన హృదయము పగిలిపోయి నువ్వు గురుగువైపోయావు. గోధుగు కాస్త గురుగైపోయింది, గొర్రె కాస్త మేక అయిపోయింది. నీ కోసం సిద్ధంగా ఏది ఎదురు చూస్తుంది? ఒకటి దుష్టుడు, రెండోది దుష్టుడికి సంబంధించినటువంటి అగ్నిగుండం. స్తోత్రం. దుష్టుల కోసం ఎదురు చూస్తుంది, రండి త్వరగా. భక్తుల కోసం ఎదురు చూస్తుంది, రండి త్వరగా స్వాగతం పలుకుతున్నారని నేర్చుకున్నాముగా.
పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారు? వివాహ మహోత్సవానికి ఎదురు చూస్తున్నట్టు వెల్కమ్, రండి దూతలు, మాలో చేరండి. ఎవరి కోసం? మేకల కోసమని, గురుగుల కోసం. త్వరగా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోకి, మీ ప్లేస్లోకి రండి అని అవి ఎదురు చూస్తున్నాయి. దుష్టుడైన అపవాది, నువ్వు అట్లా పోతావా రా నా దగ్గరికి, వాడు ఎదురు చూస్తున్నాడు. వాక్యమైన తర్వాత పశ్చాత్తపడి, వాక్యమైన తర్వాత మారు మనసు పొంది ఇట్లా బోధిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ప్రార్థన అంత అయ్యాక, బిడ్డ ఏమైంది నీకు? దేవుడున్నాడుగా బిడ్డ, నేనున్నానుగా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అట్లాంటి వాళ్ళు అందరూ మేకెళ్ళిపోయారు. వాళ్ళు పాడవుతుంటే, వాళ్ళకి సాక్ష్యాలు లేకుంటే, వాళ్ళు టెస్ట్ మని పాడవుతుంటే చూసి ఏడవడం తప్ప, నీ పునాదులు పాడవుతుండగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీ పునాదే డిస్టర్బ్ అయిపోయింది, నీ పునాదే మొత్తం పగిలిపోయింది, నిన్నెవడ ఏం చేయలేడు. స్తోత్రం. నీవే ఏమైనా సరవుతే బాగు చేస్తాడేమో నా యేసు దేవుడు. స్తోత్రం. నీవు సరవకపోతే నీతిమంతులు ఏం చేయలేరు బిడ్డ, అయ్యో అని అనుకోవడం తప్ప. ఈరోజు ఏ విషయంలో నిలబడాలో తెలుసా? కష్టం వచ్చింది కదా, ఈ దుష్టుడు ఎలా గద్దిస్తాడో తెలుసా? నీకు ఏం బాగుంది, దేవుడు నమ్ముకున్నావు, నీకు ఏం బాగుంది, నీకు ఏ బాగొచ్చింది, నీవే అభివృద్ధి చూసావు అంటది. నీ కష్టాల్లో వెంటనే దగ్గరకు వచ్చేస్తాడు, నీ అవిశ్వాసాన్ని బట్టి. వాడు గర్జిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎట్లా అయిపోయావుగా, దేవుడికి ఏం చేశాడు అని. ఎందుకని? నిన్ను పడగొట్టాలని, నిన్ను పతనం చేయాలని ఎన్నెన్నో మాటలు నీకు పుట్టిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు అవును కదా, దేవుడు ఏం చేశాడు? మందిరానికి వెళ్ళినా ఒకటే నా బ్రతుకు, చెప్పండి అబ్బా. మందిరానికి పోకపోయినా ఒకటే నా బతుకు. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా చేంజ్ ఏమీ లేదు. నువ్వు నిలవబడట్లేదు, ఏమవ్వట్లేదు, నిలవబడక నువ్వేం పొందలేకపోతున్నావు. ఇక్కడ ఏ విషయంలో యోసేపు నిలవబడ్డాడు, ఏ విషయంలో నిలవబడ్డాడో చూడండి. పైనుంచి చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎల్కేజీ అమ్మాయిలాగా, యూకేజీ అమ్మాయిలాగా బుద్ధి లేని దానికిలా ఉండమాక. ఆమెకు ప్రతిరోజు బైబిల్ స్టడీ. మళ్ళీ బ్రతుకులకి ప్రతిరోజు స్టడీనే. ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు ముక్కులో సీములు కార్చుకుంటూ టాయిలెట్ బట్టల్లో చిచ్చి అట్లా ఉండమాకండి. ఏ తరగతికి వచ్చేసారు? పైన చదువనంటే ఏ మాట ఎక్కడుందో తెలియకపోతే, నీ హృదయంలో లేకపోతే నువ్వు పాపం చేస్తావు. నీ హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు పడిపోతావు. నీ హృదయంలో వాక్యం ఉంటే నీకు శక్తి, ఎనర్జీ, బలం. నా దేవుడు ఉన్నాడు ఇట్లా వస్తుంది. ఆ వాక్యమే నీ హృదయం లేకపోతే నువ్వు తసుకులు పడిపోతావు బిడ్డ. ఆ యోసేపు తన శ్రమలో నిలవబడ్డానికి యోసేపు హృదయంలో వాక్యం ఉంది. అమ్మో నేను పాపం చేయకూడదు, అమ్మో నేను ద్రోహం చేయకూడదు, అమ్మో నేను ఎవరికి హాని చేయకూడదు అని భయపడిపోయాడు యోసేపు. అన్నయ్యలు వచ్చి తిట్టినా అంత ద్వేషం ఎందుకు వచ్చేసిందండి యోసేపు మీద? కలగన్నాడని. ఒరే, దేవుడు నాకు ఇట్లా చూపించాడు, దేవుడు నాకు ఇట్లాంటి కళ ద్వారా దేవుడు మాట్లాడారు, నేను మీ అందరికీ పైవాడిగా ఉంటానట, నేను బాసునంట అని చెప్పాడని ద్వేషం వచ్చేసింది. బాసు నువ్వు అనుకుంటే బాసు అయిపోతావా? బాసుగా కూడా దేవుడు నిలబెట్టాలి. ఆ అధికారం, ఆ పవర్ దేవుడు ఇవ్వాలి, ఆ హోదా దేవుడు ఇవ్వాలి. అన్నయ్య అయితే, రెండో అన్నయ్య అయితే, మూడో అన్నయ్య అయితే, నాలుగో అన్నయ్య అయితే, దేవుని కృప లాస్ట్ వాడి మీద ఉంటే నువ్వే అన్నయ్య అయితే. స్తోత్రం. ఏ కష్టాల్లో యోసేపు నిలవబడ్డాడు? 35 చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, లేక తల్లా, తండ్రా? ఎవడు అసలు ఎడబాపేవాడు? ఎవడు నీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసేవాడు? అన్నయ్య రావట్లేదు, అమ్మ రావట్లేదు, నాన్న రావట్లేదు, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మరి ఎవరు వస్తున్నారు? బాధలు వస్తున్నాయా? నన్ను క్రీస్తు ప్రేమ నుండి విడబాపడానికి అన్నయ్య కారణం కాదమ్మా, అమ్మ కారణం కాదమ్మా, నాన్న కారణం కాదు కానమ్మా. నాకు వచ్చే సమస్యలు క్రీస్తు ప్రేమ నుండి వెనక్కి నెట్టేసి ఇలా ఉన్నాయనంటే అవి కూడా ఎడబాయడానికి వీరు లేదు. స్తోత్రం. ఆ కష్టాల్లో కూడా నువ్వు నిలవబడాలి. స్తోత్రం. తర్వాత చదువు. ఇప్పుడు శ్రమైనను
యోసేపు శ్రమలో నిలవబడ్డాడు, యోసేపు బాధల్లో నిలవబడ్డాడు, యోసేపు హింసల్లో నిలవబడ్డాడు. అక్కడ చూసుకోండి, యోసేపు కరువు. ద్వేషించబడుతున్న వాడికి కడుపు నిండా బువ్వెక్కడదండి. యోసేపు ఏ విషయంలో నిలవబడ్డాడు? కరువుల్లో నిలవబడ్డాడు. యోసేపు వస్త్రాలే చించేశారు. మీ అందరూ మంచి మంచి వస్త్రాలు వేసుకుని వచ్చారు ఇక్కడికి, స్తోత్రం. యోసేపు ఒంటి మీద ఉన్న చొక్కా కూడా ఓడ పీకేసేశారు అన్నయ్యలో. హల్లెలూయా. ఏంట్రా అప్పుడు ఆ బట్టలు ఓడ పీకేసేటప్పుడు యోసేపు చేతిలో ఏముంది? వీడికేమో ఆకలమంట, వీడి చేతిలో ఏముంది? నాన్న చెప్పాడు, అన్నయ్యోళ్ళకి పట్టుకెళ్ళి అన్నయ్యోళ్ళు ఏం చేస్తున్నారో చూసిరారా. స్తోత్రం. అన్నయ్యోళ్ళకి బువ్వట్టుకొచ్చాడు. ఆ క్యారేజీ కాస్త తీసుకుని, వీడు బ్రతకడానికి వీరలేదురా, మా అన్నయ్య ఇలా వచ్చాడా ఎవడన్నా కనబడితే, మా అన్నయ్యలు మేకలు తోలుకుని వచ్చారు, మంద తోలుకుని వచ్చారు, ఏమైనా మీకు కనిపించారా? మీ అన్నయ్యలు ఇప్పుడే ఇట్లా పోయారు, తూర్పు దిశగా పోయారు, లేక పరమట దిశగా పోయారు అని చెప్తే మళ్ళీ ఆ దిశకు పోయేవాడు. తడుముకుని అన్నయ్య ఎక్కడున్నాడో నాన్న పెట్టిన బుబ్బట్టుకోళ్ళు అన్నయ్యకి ఇద్దామని చూస్తే తీరా క్యారేజీ తీసుకొని శుభ్రంగా తిని ప్రేమించడానికి బదులుగా ఏం చేశారు? వెంటనే సట్ట చింపేసి ఏదొక దాన్ని చంపి ఆ బ్లడ్ అంతా సట్టకి పామి, నాన్న నీ చిన్న కొడుకు లేడు, ఎవరు లేరు, వీడు పని అయిపోయిందిరా, వీడితో అయిపోయిందిరా. ఏవేవో ఊహలో పతనం చెయ్యాలని యోసేపుని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు నిన్ను దేవునికి దూరం చేయకూడదు, దేవునికి దగ్గర చేయాలి. హింసింపబడుతూ ఉన్నావా? దేవునికి దూరం చేయకూడదు, దేవునికి దగ్గర చేయాలి. నిలవబడే టైం. స్తోత్రం. ఏం టైం? ఏదొక ఇబ్బంది, ఏ హింస అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ కరువైనా, ఏ వస్త్రహీనత అయినా, నీకు సరైన ఏమి లేకపోయినా క్రీస్తు ప్రేమ నుండి మాత్రం అవి వేరు చేయకూడదు. బువ్వ లేకపోతే దేవుని ప్రేమ నుంచి బువ్వ వేరు చేయకూడదు. సరైన వస్త్రాలు లేకపోతే క్రీస్తు ప్రేమ నుండి ఆ వస్త్రాలను వేరు చేయకూడదు. వారి చేత వీరి చేత నీకున్న కష్టాలను బట్టి నువ్వు హింసిస్తబడుతున్నప్పుడు ఆ హింసల ద్వారా క్రీస్తు ప్రేమకు వేరు చేయకూడదు. ఇక దేనికి వేరు చేయకూడదు? ఖడ్గం కొన్ని మార్లు మరణమే వస్తుంది. ఏమొస్తుంది? మరణమే వస్తుంది. మరణం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మరణం నుండి తప్పించబడితేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. ఆ మరణమే మన మీదకి ఎంటర్ అయిన క్రీస్తు ప్రేమ నుండి ఆ మరణం మనల్ని ఏమాత్రం వేరు చేయకూడదు. ప్రైజ్ లాడండి. ఇంకేంటి ఉపద్రవం వచ్చినా, ఏదొచ్చినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ప్రియ దేవుని బిడ్డ, నేను దేవుని నుండి వేరు చేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సంఘము నుండి వేరు చేయకూడదు. నిలవబడాలి. ఏ వ్యక్తిలో నిలవబడాలి? ఏ వ్యక్తిలో నిలబడాలి? యోసేపులా నిలవబడాలి. యోసేపు నిలవబడ్డాడు. యోసేపుని అందరూ ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించలేదు. అందరి చేత ద్వేషించబడుతున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు చేసే అద్భుతమైన కార్యాలు కంటికి కనబడవు. యోసేపు చేసే కార్యాలు ఏం చేస్తున్నావు? నడిపిప్పుడు ఎందుకు ఆపుతున్నావు? బయటకు పోతావా? బిడ్డల్లోకి చెడు లక్షణాలు వచ్చినప్పుడు పేరెంట్స్ కేర్ తీసుకోండి. అమ్మ నువ్వు ఇంకా పసిబిడ్డవే, ఒక వయసు వస్తుంది అప్పుడు రెడీ అవుదువు కానీ. స్తోత్రం. ఇందాక అదే చెప్పి పంపించా కదా. ఏంటి పెద్దవాళ్ళ లక్షణాలు కనబడుతున్నాయి ఏంటి నీలో? ముద్దు ముద్దు, వద్దు వద్దు పాపము జోలికి పోవద్దు. హద్దులోనే ఉంటే నువ్వెంతో ముద్దు. ఈ పొద్దు ఆ పొద్దు స్తుతి చేయటం మానొద్దు. ముద్ది మాటలాడే నోటితో వ్యర్థమైన మాటలు పలకొద్దు. ముద్దు ముద్దుగా నడుస్తున్న ఈ వయసులో వ్యర్థమైన పనులు చేయొద్దు. పిల్లలు కూడా బాలుడు నడవలసిన త్రోవ నిన్నెప్పుడు ఎవరు చూసినా, దేవుని సేవకుడు కంట నువ్వు పడినా, దేవుని దాసురాలు కంట నువ్వు పడినా ఆత్మ సౌందర్యం ఉట్టుపడాలి. స్తోత్రం. నువ్వు లేనిదానిగా ఉంటే నువ్వు లేనిదానిగానే కనబడాలి నా యేసయ్యకి. నువ్వు ఉన్నదానిగా ఉంటే ఏం బాగండి దిక్కుమాలి బాగు అనకూడదు. నువ్వు ఉన్నట్టే కనబడాలి. నువ్వు ఎలా ఉన్నావో అలా కనబడాలి దేవునికి. నా సంఘము అట్లా ఉండాలి. నా సంఘము
బాలుడు మొదలుకుని వృద్ధుల వరకు వాక్యానుసారంగా ఉండాలని. స్తోత్రం. బయట వాళ్ళు ఎన్నో స్టైల్లో ఎన్నో ఫ్యాషన్లో కనబడతారు, మంది అది కాదు. స్తోత్రం. ఇప్పుడు ఇట్లా ఉంటారు, ఒక వయసు వస్తుంది, నువ్వు నువ్వు చెప్పకుండానే సోకు చేస్తుంది. అప్పుడు ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు? ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అవ్వు, స్నానం చెయ్యు అంటే చెయ్యరు వెళ్ళావు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి బాత్రూమ్ నుంచి బయటకు రారు. ఇక రా బయటికి అన్నా సరే ఇప్పుడే వెళ్ళాను నేను, అప్పుడు అరుగుతూ ఉంటాను. ఒక వయసు వచ్చింది కదా, నాకు ఒక చిన్న చెల్లుడు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు వస్తేనేగా ఏదైనా చెయ్యాలన్నా, పెళ్లి చేయాలన్నా వయసు రావాలి, సోకు చేయాలన్నా వయసు రావాలి. నీట్గా చక్కగా రెడీ చేసి ఎక్కడ తీసుకొస్తాం? ఎక్కడ తీసుకొస్తాం? అప్పుడు తల పైకి వస్తుంది, ఇది తల కింద కట్టడం వచ్చేస్తుంది. ఎక్కడికి అంటే ఒక టైం వస్తే వాళ్ళు అన్నీ చేస్తారు బిడ్డ. ఈ టైంలో ఇలా ఉండాలి, ఆ వయసులో అలా ఉండాలి. ముసలోళ్ళు ఎలా ఉండాలి? ముసలోళ్ళు ఎట్టా ఉండాలా? పొడుసోళ్ళా ఉండాలి. పొడుసోళ్ళు ఎట్టా ఉండాలా? ముసలోళ్ళా ఉండాలా. ఇలా రివర్స్ కాదు, ఎవరు ఎలా ఉండాలో అలా. స్తోత్రం. ఏ వయసులో ఉన్నా దూషించబడినట్లుగా మనం ఉండరాదు. స్తోత్రం. ఏ టైపులో నువ్వు కనిపించినా నీకు ఘనత రావాలి. స్తోత్రం. ఘనహీనముగా ఏమాత్రం కనబడడానికి వీరలేదు. స్తోత్రం. నేను కనబడితే దేవుడు నీకు కనబడతాడు. కాస్త అయినా పగిలి ఉన్న పాత్రను నేను. ఎవరు సరి చేస్తారండి? పగులున్న పాత్రలు ఎవరికి పట్టిందండి? వంకలు పెట్టమంటే పెడతారు కానీ సరి చేస్తారా? నీకు గతి లేదు అనమంటే అంటారు కానీ కాస్త బో పెడతారా? ఆ అవసరాల్లో ఉంటే నువ్వు భలే తిప్పలు పడుతున్నావు అంటారు కానీ నీ అవసరం తీరుస్తారా? తీర్చరు. నువ్వు వాళ్ళ కోసం కాదు ప్రయాసపడేది. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలవబడాలి. క్రీస్తు ప్రేమ నుండి ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ హింస అయినా నిన్ను ఎడబాయడానికి వీరలేదు. నిలవబడాలి. ఎవరికి మళ్ళీ నిలవబడాలంటే యోసేపుకు మళ్ళీ. యోసేపుకి ఆదరణ లేదు, యోసేపుకి సంతోషం లేదు, యోసేపుకి నెమ్మది లేదు. నెమ్మది లేని పరిస్థితుల్లో కూడా యోసేపుని ఎవరూ ప్రేమించక ద్వేషించబడే పరిస్థితుల్లో కూడా దేవుని యందు నిలవబడ్డాడు. స్తోత్రం. నిరీక్షణతో ఉన్నాడు. వాక్యం అంటుంది కదా, ఇక్కడ వాక్యం ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే, ఏమొచ్చినా మీ ఇంటి మీదకి, మీ ఆత్మీయమైన జీవితం మీదకి ఏమి వచ్చినా మీరేం చేయాలి? పడిపోవాలా? పడిపోకూడదు. అదే నిలవబడే టైం. ఆ టైంలో నీవు నిలవబడితే దేవుడు నీకు చేసేవి కంటికి కనబడవు. స్తోత్రం. పోయిన వారం ఏమని నేర్చుకున్నావు? మనుషుల ఎదుట ఒప్పుకున్న వారికి ముందుగానే దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ముందుగానే సిద్ధం చేశాడు అని. ఈ రోజు ఏం నేర్చుకుంటున్నావో తెలుసా? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నువ్వు నిలవబడితే దేవుడు ఏం చేస్తాడు? నీ కంటికి కనబడని కార్యాలు చేస్తాడు. నేను అసలు అనుకోలా. స్తోత్రం. ఎట్లా జరుగుతుందని అని ఇక్కడ వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి కనబడుతుంది కదా. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవ్వరూ ఎడబాపడానికి వీరలేదు. అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, నాన్న కానీ, అమ్మ కానీ ఏ ఒక్కరూ క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయడానికి వీరలేదు. నాన్న, అమ్మ, కుటుంబము క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చెయ్యట్లేదు అని అంటే, క్రీస్తు ప్రేమ నుండి నీ మీదకి వస్తున్నటువంటి శ్రమలు, నీ మీదకి వస్తున్న కష్టాలు, నీ మీదకి వస్తున్న బాధలు, నీ మీదకి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏ ఒక్కటి కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయడానికి వీరలేదు. అటు ఎడబాయకూడదు, ఇటు ఎడబాయకూడదు. నువ్వు యోసేపులా నిలవబడాలని చెప్తున్నావు. ఇక కిందకు చూస్తే మనము మరణమైనను, జీవమైనను, దూతలైనను ఏవి కూడా గెలిచిన వారి కొరకే. ఏంటి? అవార్డు, బిరుదులు, పేర్లు ఎవరికి? పాస్ అయిన వారికే, ఫెయిల్ అయిన వారికా? ఈ కష్టాల్లో నువ్వు నిలవబడాలని, ఈ శ్రమల్లో నువ్వు నిలబడాలని, వస్త్రహీనుడివై నువ్వు ఉంటే నిలవబడాలని, ఆర్థికమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిలవబడాలని. నువ్వు నిలవబడితే నీ తట్టు తిరిగేటట్లుగా ప్రజలను దేవుడే చేస్తాడు. స్తోత్రం. నీ తట్టు వాళ్ళ మనసు తిరిగిపోతుంది. అట్లా దేవుడు చేస్తాడు. నువ్వు పడిపోతే ఇంక నీ పక్షాన దేవుడు కూడా ఎట్లా చేస్తాడు? అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి. ఇకున్నది ఒకటే ద్వారం. ఏట ద్వారం? దేవుడు. చేతులు పైకెత్తి ఒకటే ఇక దేవుడు అండి.
ఆ దేవుడి ద్వారం నీకు ముయ్యబడకుండా ఉండాలి అంటే నువ్వు నిలబడాలి. స్తోత్రం. ఎందులో నిలబడాలో చెప్పాను కదా, రెఫరెన్స్ ఇచ్చాను కదా, అందులో నువ్వు నిలబడాలి. శ్రమల్లోను, బాధల్లోను, కరువులోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, వస్త్రహీనతలోను, అన్ని ఉపద్రవములోను నువ్వు నిలవబడాలి. ఇట్లా నిలవబడిన వారి కొరకు దేవుడు దాచి ఉంచేవి కంటికి కనబడలేదు. ఎవరికి దాచి ఉంచినవి? యోసేపు కొరకు దాచి ఉంచేవి యోసేపు కంటికి కనిపించలేదు. యోసేపు ఎన్నో